హలో అండి. ఈరోజైతే మా వంటగదిని చూపించాలనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో వరదలతోని, వాటర్‌తో నిండిపోయి బురదతో ఉన్న వీడియో పెట్టాను. చూడండి లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి చాలా సామానయితే పోయిందండి. పడేసాము. ఇంకా మిగిలిన ఉన్న సామాన్లని మొన్న దసరా సెలవులొచ్చినాయి కదండీ! నేనైతే గవర్నమెంట్ జాబ్ ఏం చేయట్లేదు కాబట్టి ఏ దసరా సెలవులు లేవు. నేను చిన్న బిజినెస్ చేస్తున్నాను కాబట్టి ఫోటోస్టాట్లు నెట్ సెంటర్ అండి. తెలిసే ఉంటది అందరికీ. కానీ నాకు హాలిడేస్ ఎప్పుడొస్తాయంటే మా వారు ఇంటికొచ్చినప్పుడు, ఆయన డ్యూటీ సెలవుల మీద ఇంటికొచ్చినప్పుడు నేను ఇల్లుని క్లీనింగ్ చేసుకుంటా ఉంటాను. ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేశాను. వంటగది ఇట్లా ఉంది. మీకు ఎంతమందికి మా వంటగది నచ్చిందో చెప్పండి. వంటగది విశాలంగా ఉంటే నాకు చాలా చాలా ఇష్టమండి. కానీ నిజం చెప్పనా అండి, అద్దిళ్ళల్లో ఉన్నప్పుడు ఆ అద్దింటినే సొంత ఇల్లులాగా చాలా క్లీన్ చేసుకుంటూ, శుభ్రం చేసుకుంటూ ఉండేదాన్ని. సొంత ఇల్లు వచ్చిన తర్వాత మన ఇల్లుని క్లీన్ చేసుకోవడానికి ఇంకెంత కేర్ తీసుకుంటామో చెప్పండి. అలాగే నాకు ఫోటో కలెక్షన్ అంటే చాలా బాగా ఇష్టం. నాకు చిన్న పిల్లల దగ్గర నుంచి పిల్లలు ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేసి ఒక ఆల్బమ్ చేశాను. అలాగే వాటిని ఫ్రేమ్ కట్టించి నీట్‌గా డెకరేషన్ చేయడం అంటే బాగా ఇష్టం. అలాగే మా పిల్లల ఫోటోలన్నీ సేవ్ చేసి ఉంచా. ఏదో నాకున్న సామాన్లతో వరదల్లో చాలా బొమ్మలు పోయినాయండి. మిగిలిన సామాన్లతోని చిన్న చిన్న మెమరీస్‌తోని నేను బయట వరండాలో కబోర్డ్‌ని కూడా ఇట్లా సదురుకున్న. వీడియో ఎలా ఉందో లైక్ చేయండి ఫ్రెండ్స్. వరదలు అనేవి మళ్ళీ ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్